హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం కేక్ మేకింగ్ మెటీరియల్స్ చూద్దాం. ఈ హ్యాండ్ బీటర్, ఫిలిప్స్ 300 వాట్స్ హ్యాండ్ బీటర్. విప్పింగ్ క్రీమ్ బీట్ చేసుకుంటానికి బాగుంటుంది. నార్మల్ విస్క్తో ఎంత విప్ చేసినా అంత నీట్ ఫినిషింగ్ రాదనమాట. వెయింగ్ స్కేల్, మనం కేక్ పర్ఫెక్ట్గా రావాలంటే మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఎయిదర్ గ్రామ్స్ ఆర్ కప్స్ ఆర్ ఎంఎల్స్. మనం 100 గ్రామ్స్ అలా మెజర్ చేయడానికి వెయిట్ స్కేల్ యూస్ చేస్తాం. ఇవి కప్స్లో తీసుకోవాలంటే ఈ కప్స్ యూస్ చేస్తాం. మెజరింగ్ కప్స్, ఇవి మెజరింగ్ స్పూన్స్. 1 టేబుల్ స్పూన్, 1 టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ అలా. ఇది మెజరింగ్ జార్, ఎంఎల్స్లో మెజర్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. విస్క్, సిలికాన్ విస్క్ అండ్ స్టీల్ విస్క్. దీంట్లో డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయి. డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేయడానికి యూస్ చేస్తాం. స్పాచులా, కేక్ బ్యాటర్ మిక్స్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. దీంతో నీట్గా వస్తుంది అనమాట, స్పూన్తో అంత నీట్గా రాదు. పేస్ట్రీ బ్రష్, షుగర్ సిరప్ సోక్ చేయడానికి యూస్ చేస్తాం. ఇవి ప్యాలెట్ నైఫ్స్, ఇవి 3 ఒక సెట్లో ఉంటాయి. ఈ స్మాల్ సైజ్ అండ్ బిగ్ సైజ్. ఇవి 2 యాంగులర్ ప్యాలెట్ నైఫ్స్ అనమాట. కేక్ పైన డెకరేట్ చేయడానికి యూస్ చేస్తాం. ఒకవేళ దీంతో కేక్ పైన చేయాలంటే మన ఫింగర్స్ పడతాయి అన్నమాట, సో అందుకని యూస్ చేస్తాం. శానిటైడ్ నైఫ్, కేక్ స్లైసెస్ చేయడానికి యూస్ చేస్తాం. ఇవి పైపింగ్ బ్యాగ్స్, ఇవి డిస్పోజబుల్ పైపింగ్ బ్యాగ్స్, స్మాల్ సైజ్ అండ్ బిగ్ సైజ్. ఇవి రీయూజబుల్, ఇది న్యూడ్ కాటన్ బ్యాగ్ అండ్ ఇవి సిలికాన్ బ్యాగ్స్. మిక్సింగ్ బౌల్స్ అండ్ సీవర్, జల్లెడ్ అంటాం కదా అది. డ్రై ఇంగ్రీడియంట్స్ సేవ్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. బటర్ పేపర్, రష్యన్ నోజిల్స్, ఏ కోప్లర్. ఇక్కడ మనం 3 పైపింగ్ బ్యాగ్స్ 3 డిఫరెంట్ కలర్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇవి నార్మల్ నోజిల్స్, ఇవి కోప్లర్ ఎందుకంటే మనం టిప్ మార్చుకుంటానికి ఈజీగా ఉంటుంది. ఒక నాజిల్ తీసేసి ఇంకో నాజిల్ పెట్టుకుంటానికి. ఇవి కేక్ స్క్రాపర్, కేక్ స్మూతర్, కేక్ స్మూత్ ఫినిషింగ్ రావడానికి యూస్ చేస్తాం. రోజ్ నెయిల్, మనం డైరెక్ట్గా కేక్ మీద ఫ్లవర్స్ చేయలేమన్నమాట, సో దీని మీద ఫ్లవర్స్ చేసుకొని కేక్ మీద పెడతాం. ఈ ఫ్లవర్ లిఫ్టర్. అండ్ ఇది టర్న్ టేబుల్, కేక్కి మంచి ఫినిషింగ్ వస్తుంది అనమాట. ముందు మనం కేక్ మేకింగ్ మెటీరియల్స్ చూసాం, ఇప్పుడు మౌల్డ్స్ చూద్దాం. ముందుగా కప్ కేక్ ట్రేస్, మఫిన్ ట్రేస్, అల్యూమినియం, ఇవి నాన్ స్టిక్ మఫిన్ ట్రేస్. ఇవి కనుక మీరు తీసుకునేటట్లయితే ఓవెన్ సైజ్ చూసి దాంట్లో ఫిట్ అయ్యేటట్టు తీసుకోండి. ఇవి కప్ కేక్ మౌల్డ్స్. ఈ మౌల్డ్స్ అయితే మనం కుక్కర్లో కూడా స్టవ్ మీద బేక్ చేసుకోవచ్చు. దీంట్లో డిఫరెంట్ ఫ్లవర్ షేప్ మౌల్డ్. ఒకవేళ కుక్కర్లో పెట్టాలండి ట్రే పట్టకపోవచ్చు కదా, సో ఇలా బౌల్స్లో అయితే కుక్కర్లో కూడా బేక్ చేసుకోవచ్చు కప్ కేక్స్. ఈ సిలికాన్ కప్ కేక్ మౌల్డ్స్. దీంట్లో ఇంకా చాలా డిఫరెంట్ షేప్స్ అండ్ డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయి సిలికాన్లో. ఈ కప్ కేక్ లైనర్స్ తీసుకునేటట్టయితే కప్ కేక్ ట్రేలో ఫిట్ అయ్యేటట్టు చూసి తీసుకోండి. పెద్ద సైజ్ అయితే పట్టదు, చిన్నదైతే బేక్ అయ్యేటప్పుడు నీట్గా బేక్ అవ్వదు అనమాట. ఒకవేళ మీ దగ్గర మఫిన్ ట్రేస్ లేకపోతే ఇలాంటి కప్స్ తీసుకొని డైరెక్ట్గా ఓవెన్లో బేక్ చేయొచ్చు. ఇవి కప్ కేక్స్ కొంచెం కావాలంటే ఇలా చిన్న బాక్స్ తీసుకోండి, కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఇలా పెద్దది తీసుకోండి. ఇవి వచ్చేసి డాల్ కేక్ చేయడానికి యూస్ చేస్తాం. డాల్ కేక్ మౌల్డ్స్ అనమాట. ఇది చిన్న సైజ్, ఇది పెద్ద సైజ్. ఇలా వస్తుంది డాల్ కేక్. ఇది సిలికాన్ మౌల్డ్.
మోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుంది సిలికాన్ మోల్డ్ అయితే. ఇది జెల్లీ కేక్స్కి అయితే ఇంకా బాగుంటుంది, ఆ ఫ్లవర్ షేప్ నీట్గా వస్తుంది అనమాట. ఇది బాటమ్ ఓపెన్ ప్యాన్, బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది. కేక్ స్టిక్ అవుతుందేమో అనే భయం లేకుండా డిమోల్డ్ చేయడం ఈజీగా ఉంటుంది. ఇది స్ప్రింగ్ ఫోమ్ ప్యాన్ అనమాట. ఇలా బాటమ్ ఇలా తీసేయచ్చు, ఓపెన్ చేయొచ్చు. ఇవి తీసుకునేటప్పుడు బ్రాండ్స్ చూసి తీసుకోండి మంచిగా, ఎందుకంటే లీకేజ్ కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇది 9 ఇంచ్ లోఫ్ ప్యాన్, బ్రెడ్ బేక్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది నాన్ స్టిక్ స్క్వేర్ ప్యాన్. ఇవి అల్యూమినియం రెక్టాంగులర్ షేప్ ప్యాన్స్ అనమాట. 10 ఇంచెస్ నుంచి 4 ఇంచెస్ దాకా ఉన్నాయి. 12 ఇంచెస్ నుంచి 4 ఇంచ్ చిన్న కేక్ మోల్డ్ దాకా ఉన్నాయి. దీంట్లో టైర్ కేక్స్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఇలా 2 టైర్ 3 టైర్ కేక్స్, ఇలా స్టెప్ కేక్ ఆ టైర్ కేక్స్ అంటాం కదా, వెడ్డింగ్ కేక్స్ అలా డిజైన్. ఈ హాట్ షేప్ మోల్డ్ ఇవి కూడా సెట్ ఉన్నాయి, 3 సైజెస్ సెట్. ఇది వచ్చేసి స్విస్ రోల్స్ చేయడానికి యూజ్ చేస్తాం. కేక్ థిన్ లేయర్గా రావాలంటే ఈ పాన్లో యూజ్ చేస్తాం అనమాట. మెయిన్గా స్విస్ రోల్స్ కోసం యూజ్ చేస్తాం. ఐ హోప్ ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.